హాయ్ వర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల మీద విశ్లేషణ చేస్తున్నాం. నిన్నటి వరకు చూసుకున్నాం మనం. ఖైదీ వరకు ఎలా ఉండింది ఆయన ప్రస్థానం, ఖైదీ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్. ఆయన అడిగి ఖైదీ తర్వాత అసలు ఆ చిరంజీవి ప్రస్థానం ఎలా ఉంది, ఏ సినిమాలు హిట్ అయ్యాయి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే గంగాధర్. సార్, ఖైదీ వరకు మనం చెప్పుకున్నాం. ఖైదీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల ప్రస్థానం ఎలా ఉంది ఏంటి సార్? అంటే ఖైదీ తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి శకం స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏం కాదు, ఆల్రెడీ కొన్ని వందల సార్లు వేల సార్లు చెప్పుకున్నదే మళ్ళీ మనం ఒకసారి ఆయన బర్త్డే సందర్భంగా మనం చెప్పుకోవడం. ఖైదీ తర్వాత ఇంకా ఆయనకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్ పరుగులు తీసిందని మనం చెప్పవచ్చు. అంటే ఖైదీ ముందు మనం చెప్పుకున్నాం, చట్టానికి కళ్ళు లేవు, శుభలేఖ, ముఖ్యంగా కోడి రామకృష్ణ పరిచయ చిత్రం, ఇంట్లో రామ వీధిలో కృష్ణయ్య, ఇటువంటి హిట్స్ ఉన్నప్పటికి కూడా ఖైదీ తర్వాత మొత్తం ఆయన ఇమేజ్ అదంతా కూడా చెప్పాను కదా, ఒక స్టార్డమ్. అంతకుముందు ఇప్పుడు సినిమాల్లో ఆ డైరెక్టర్లు లేకపోతే ఇప్పుడు చట్టానికి కళ్ళు సినిమా రీమేక్, సో ఆ క్రెడిట్ రీమేక్ దీనికి వెళ్తుంది. అలాగే శుభలేఖ అప్పటికే ఆయన కె విశ్వనాథ్ గారు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ కావడం వల్ల ఆయన అకౌంట్లో అలాగా ఉండేది. ఏ సినిమా ఆయన పున్నమ్మ కానీ ఇంకొకటి. ఖైదీ నుంచి ఇంకా చిరంజీవి పేరు మీద ఇంకా డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఇటువంటి ఏం చూడకుండా చిరంజీవి అంటే సినిమాలు చూసే ఫ్యాన్స్, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటైందని చెప్పొచ్చు. అంటే నేను కూడా ఖైదీ తర్వాత నుంచి నాకు తెలుసు. అంతకుముందు ఇప్పుడు మన ఊరి పాండవులు అవి నాకు పెద్దగా, అంటే నేను మా ఊరు పల్లెటూరు, అందువల్ల మనం ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు కాకినాడ మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేటప్పుడు చూసేవాళ్ళం. అందువల్ల అంతగా తెలియదు. కానీ ఖైదీ నుంచి నేను క్లోజ్గా ఆయన కెరీర్ని గమనిస్తున్నానని చెప్పొచ్చు. సో ఇంకా తిరుగు లేకుండా ఆయన కెరీర్ ఖైదీ టు ఘరానా మొగుడు అసలు ఒక్కొక్క సినిమాతోటి ఒక 5-6 మెట్లు ఎక్కుతూ, మధ్యలో కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసిన, కొన్ని డిజాస్టర్స్, 1-2 డిజాస్టర్స్ ఉన్నా కూడా ఆయన్ని పెద్దగా ఆయన కెరీర్ని అయ్యో ఇది ఫ్లాప్ అయింది అలాగా అనే పరిస్థితి అయితే రాలేదని మనం చెప్పవచ్చు. విజయాల పరంపర కొనసాగించుకుంటూ, విజయాల పరంపర ఇప్పుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్లో కానీ, కె రాఘవేంద్రరావు కాంబినేషన్ కానీ, విజయ్ బాపినీడి కాంబినేషన్ కానీ, ఇలాగా ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలో సినిమాలుగా తీసి అవి అసాధారణ విజయాలు సాధించడం కానీ, ఇలాగా ఆయన అంటే ఇంకా ఎలాగైతే ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోన్ బాబు, కృష్ణ మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ఎన్నటికీ చెరగని ముద్ర ఎలాగైతే వేశారో, ఖైదీ తర్వాత నుంచి ఆయన కూడా ఇంకా ఆ స్థాయికి ఆ రేంజ్ స్టార్డమ్ సాధించాడని మనం చెప్పచ్చు. అంటే బాలకృష్ణ కూడా అప్పుడు సినిమాలు చేస్తున్నారు హీరోగా, అప్పుడు చిరంజీవికి బాలకృష్ణకి పోటీ కూడా ఉండుంటుంది. అంటే మామూలుగా అంటే ఇప్పుడు కూడా మామూలుగా చెప్తారు, స్పర్ధయా వర్ధతే విద్య అని ఒక ఇది ఉంటుంది. అంటే పోటీ మధ్య ప్రతిభ అనేది బయటకు వస్తుందని చెప్పి రాణిస్తుందని చెప్పి, అలాగా ఒక 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 మోస్తరు ఇది ఉన్నప్పటికీ కూడా మరీ అంటే అనారోగ్యకరమైనటువంటి పోటీ అయితే ఎప్పుడు ఉందని, అంటే మామూలుగా ఈ కరపత్రాలు వేసుకోవడం లేకపోతే ఫ్యాన్స్ ఒకరు ఇది చేసుకోవడం అన్నది చిన్న అంటే కొంచెం ఏదో అంటే విపరీతమైనటువంటి అభిమానంతో చేయడం తప్ప, చిరంజీవి బాలకృష్ణ మధ్య కూడా మంచి వాతావరణం ఉండేది. బాలకృష్ణ సినిమాలకి చిరంజీవి క్లాప్ కొట్టడం లేదంటే ఎలాగా ఒక సుహృద్భా అనేటువంటి వాతావరణమే ఉండేదని మనం చెప్పొచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు బాలకృష్ణ కానీ, నాగార్జున, వెంకటేష్, ఇప్పుడు ఎలాగైతే మనం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోన్బాబు అంటాం, ఆ తర్వాత నుంచి ఈ నలుగురు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఈ నలుగురు తర్వాత నుంచి ఈ నలుగురు శకం మొదలైంది. వీళ్ళందరి మధ్య కూడా, ఈ నలుగురు మధ్య కూడా మంచి ఆరోగ్యకరమైనటువంటి పోటీయే ఉండేదని మనం చెప్పొచ్చు. ఒకప్పుడు 2 పిల్లర్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉండేవాళ్ళు, తర్వాత వీరు 4 పిల్లర్స్ అయ్యారు. అవును, అంటే అప్పుడు కూడా 4 పిల్లర్సే. ఈవెన్ కృష్ణ, సోన్ బాబు కూడా పిల్లర్స్ లాగే ఉండేవాళ్ళు కదా. ఆ నలుగురు తర్వాత ఈ నలుగురు, వీళ్ళు కూడా అంటే మొన్న మనం చెప్పుకున్నట్టు వీళ్ళు ముగ్గురు ఏంటంటే, ఈ నలుగురిలో ఇప్పుడు ఎందుకు చిరంజీవికి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఆయన స్వయం కృషి అనేది ఎందుకు హైలైట్ అయిందంటే, ఈ నలుగురు, ఈ మిగతా ముగ్గురు కూడా వారసత్వంతో, ఎన్టీఆర్ తనయుడిగా బాలకృష్ణ, నాగేశ్వరరావు గారి వారసుడిగా నాగార్జున,
రామానాయుడు వారసుడిగా వెంకటేష్. ఫస్ట్ టైం ఒక హీరో బిడ్డ, హీరో కొడుకు, ప్రొడ్యూసర్ కొడుకు హీరోగా అవ్వడం, ఈ స్థాయి ఈ రేంజ్ స్టార్డమ్ సాధించడం అన్నది ఫస్ట్ టైం అన్నమాట. అందువల్ల ఈ చిరంజీవిది ఇంకా ఎక్కువ హైలైట్ అయింది. అంటే అప్పటికే ఇప్పుడు ఈ వీళ్ళు రావడానికి ముందే ఈయన ఇండస్ట్రీకి వచ్చి అప్పటికే హీరోగా నిలదొక్కుని స్టార్డమ్ కూడా తెచ్చుకున్నప్పటికీ వీళ్ళకి ఉన్న దీనివల్ల ఇంకొంచెం ఎలివేషన్ వచ్చింది అన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి వచ్చింది. అంటే మనం ఈ సామాజిక వర్గాల సమీకరణాల గురించి మనం మాట్లాడడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ కొంచెం అది కూడా ఈ చిరంజీవి స్టార్డమ్కి బాగా ప్లస్ అయిందని మనం చెప్పవచ్చు. అంటే ఒక సామాజిక వర్గం ఇండస్ట్రీలో డామినేషన్ ఉన్న టైంలో ఈయన వేరే సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన ఇలాగ దూసుకుపోతుండడం అనేది వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేయడం, దాన్ని 1-10 సార్లు చూడడం, ఇది కూడా ఆయనకి ప్లస్ అయింది. సో ఆ రకంగా కూడా ఆయన ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంక దూసుకుపోవడానికి ఇది దోహదం చేసిన అంశాలు అది కూడా మనం ఒకటిగా చెప్పొచ్చు అన్నమాట. చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన వాటిలో భారీగా హిట్ అయిన సినిమా వేసి రౌడీ అల్లుడు చాలా పెద్ద హిట్ కదా, డబుల్ రోల్ అది. అంటే అంత కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదు, కానీ కొన్ని సినిమాలు డబుల్ రోల్ చేసి పెద్ద హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అందులో రౌడీ అల్లుడు ఒకటి. ఆ సినిమా అప్పట్లో బాగా హిట్. రాఘవేంద్రరావు డైరెక్షన్లో, అప్పుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో జగదేకి వీరుడు అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ అసలు సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. చిరంజీవి గారు కూడా ఆ మధ్య ఏదో ఒక ప్రెస్ మీట్లో తిరుగులేని మనిషి అనే సినిమా నేను ఎన్టీఆర్ గారితో కలిసి చేశాను, అయితే ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది, అందువల్ల నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా ఎన్టీఆర్ సినిమాలో ఇంకొక యంగ్ హీరోకి అవకాశం ఉన్న ఇది దానికి కూడా నన్ను బుక్ చేశారు, అయితే తిరుగులేని మనిషి సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల సెంటిమెంట్ అంటే ఈయన ఉండడం వల్ల అది ఏదో ఫ్లాప్ అయింది అన్నట్టుగా నన్ను పక్కన పెట్టారు. నాకు నా డేట్స్ అవి చెప్పి అడ్వాన్స్ అది ఇచ్చినా కూడా నెక్స్ట్ సినిమాకి నన్ను తీసుకోలేదు. అటువంటి నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను తప్ప నెగిటివ్గా తీసుకోలేదు. అదే డైరెక్టర్ తోటి 14 ఎన్నో సినిమాలు చేసి హిట్లు కొట్టాను. అలాగే ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే తిరుగులేని మనిషి సినిమాని ప్రొడ్యూస్ చేసింది కె దేవరప్రసాద్, ఆయన ప్రొడక్షన్లో కూడా చాలా భారీ విజయాలు. ఇప్పుడు ఘరానా మొగుడు తీసింది ఆయనే. అలాగా ఆయన దాన్ని పాజిటివ్గా, అంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఓహో మనల్ని వీళ్ళు ఇలాగా ఇది చేశారు కదా, వీళ్ళు రేపొద్దున అరే అనవసరంగా ఈ అబ్బాయి ఇతను తీసుకోలేదు, మన పనితనంతోనే మనం చెప్పాలి, అది మనం ప్రూవ్ చేసుకోవాలి, మాటలతో కాకుండా చేతలతో నిరూపించుకోవాలనే ఏదైతే ఉందో అది ఆయన ఇప్పుడు ఈ రేంజ్కి ఆయన ఈ స్థాయికి రావడంలో ఆ ఛాలెంజింగ్ నేచర్, ఆ ఛాలెంజ్ సినిమా కూడా చేసి ఉన్నాడు, అది దోహదపడిందని మనం చెప్పొచ్చు. ఛాలెంజ్ సినిమా ఇప్పటికీ చాలామంది ఛాలెంజింగ్గా తీసుకుంటుంటారు. ఏదైనా ఒక ఛాలెంజ్ ఎవరికైనా చేయాలంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటుంటారు. అవునవును, అంటే యండమూరి వీరేంద్రనాథ్ అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఆయన నవల్లో అంటే అప్పట్లో హీరోలకి ఎంత స్టార్డమ్ ఉండేదో యండమూరి వీరేంద్రనాథ్ కూడా అంత స్టార్డమ్ ఉండేది. అంటే ఇంక వేరే సినిమాలు పుస్తకాలు తప్ప ఇంక వేరేది లేదు కదా. అయితే సినిమా లేదంటే పుస్తకం, ఇంకా సినిమాల కంటే కూడా ఎక్కువ పుస్తకాలకి ఎక్కువ ఇది కదా, నవలలకు బాగా. ప్రతిరోజు సినిమాలకి వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు కదా. అదే నవల అనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోండి. జర్నీలో ఒక నవల కొనుక్కుంటే నచ్చితే ఎన్నిసార్లు అయినా చదువుతారు కదా. అలాగంటే నేను తులసీదళం, తులసి, కాశ్మోరా ఇలాగా సీరియల్స్ వచ్చేటప్పుడు ఆంధ్రభూమి అని ఒక వారపత్రికలో వచ్చేవి. అసలు ఆ వారపత్రిక కోసం రోజుల తరబడి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. అంత క్రేజ్ ఉండేది యండమూరి వీరేంద్రనాథ్కి. ఆ తర్వాత ఆయన ఈ నవల్ల నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, ఇప్పుడు ఈ సక్సెస్ స్టోరీస్ అవి రాస్తున్నాడు. అప్పట్లో ఆయనకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్, స్టార్డమ్ ఉండేది. అలాగే వీరిద్దరు కాంబినేషన్, యండమూరి వీరేంద్రనాథ్ చిరంజీవి కాంబినేషన్లో. తర్వాత దానికి మన సత్యానంద్ గారు, అంటే అప్పట్లో ప్రతి సినిమాకు కూడా కనీసం 3-4 రైటర్స్, సత్యమూర్తి గారు, ఇలా కొంతమంది రైటర్స్ వర్క్ చేయడం అనేది ఉండేదన్నమాట. అంటే డైరెక్టర్ కథ అలా కాకుండా వీళ్ళు ప్రతి డైరెక్టర్, ఇప్పుడు దాసనారాయణరావు గారు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర, వీళ్ళందరూ సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు, 5-6 సినిమాలు అలా చేసే పరిస్థితుల్లో కథల జోలికి వీళ్ళు వెళ్లకుండా వేరే రచయితలు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు డైరెక్షన్, రచయితలు వండిన కథని తెర మీద అద్భుతంగా ఎక్కించడం ఎలాగా అనేది ఉంది.
అంటే అప్పట్లో ఎక్కువ అలాగ ఉండేది. అవును, బి గోపాల్ గారు కూడా మొత్తం ఆయనది ఓన్లీ దర్శకత్వం వేసుకుంటాడు కానీ ఇంకెక్కడ కథ స్క్రీన్ ప్లే ఈ కూడా వేసుకోడు. ఒకప్పుడు అంతకుముందు అలాగే ఉండేది. కథ ఎంపికలో, తర్వాత దాన్ని కథా కథనాలు తీర్చిదిద్దడంలో దర్శకుడి పాత్ర ఉన్నప్పటికీ కూడా అదంతా రచయితలు చూసేవాళ్ళను. వాళ్ళ క్రెడిట్ ఉండేది. తర్వాత దాని రచయితలు తయారు చేసినటువంటి కథా కథనాలను అద్భుతంగా తెరకెక్కించడం అది డైరెక్టర్ ఇదిగా ఉండేది. తర్వాత ఎప్పుడైతే రచయితలు డైరెక్టర్లు అవ్వడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి జంధ్యాల బేసిక్గా ఆయన రైటర్. అప్పట్లో ఆ పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి రైటర్ ఆయన కూడా ఏంటి అడవి రాముడు సినిమాకి, శంకరాభరణంకి ఇలాగా అటు క్లాసు మాస్ ఏదైనా సినిమాలకి అద్భుతంగా రాశారు. జంధ్యాల గారు అంటే ఎక్కువ కామెడీ గుర్తొస్తుంది. రైట్, డైరెక్టర్గా ఆయన కామెడీ సినిమాలు ఎక్కువ చేశాడు. కానీ ఆనంద్ వైరు లాంటి సినిమా చేశాడు ఆయన. ఓకే, అంటే అన్ని రకాల సినిమాలు కూడా చేయగలను అని నిరూపించుకోవాలని ఆయన చేశాడు. కానీ ఆయన చేసిన సినిమాల్లో అహనా పెళ్ళంట అసలు అసాధారణమైనటువంటి హిట్. రామానాయుడు గారు మా స్టూడియో ఇక్కడ రామానాయుడు స్టూడియో కట్టడంలో అహనా పెళ్ళంట ప్రాఫిట్స్ నాకు బాగా హెల్ప్ అయ్యాయి అని ఆయన స్వయంగా ఎన్నోసార్లు చెప్పాడు. అలాగే శ్రీవారికి ప్రేమలేఖ మన రామోజీరావు గారి మొదటి చిత్రం అది. ఆయన బ్యానర్ స్టార్ట్ చేసి ఉషా కిరణ్ ఫిల్మ్స్ అని స్టార్ట్ చేసి సినిమా రంగంలోకి వచ్చినప్పుడు తీసిన మొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ, అది జంధ్యాల, అది పెద్ద హిట్. ఓకే, అలాగే ఇప్పుడు నరేష్ కానీ రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరికీ స్టార్డమ్ వచ్చిన సినిమాలు ఆయన చేసి ఉండడం వల్ల జంధ్యాల అంటే కామెడీ సినిమాలని ముద్ర పడిపోయింది. కానీ శంకరాభరణం చెప్పాను కదా, శంకరాభరణంకి డైలాగ్స్ రాసింది ఆయన. మరి అది ఎంత సీరియస్, ఎంత డెప్త్ ఉన్నటువంటి ఇది. అలాగే తర్వాత అంటే ఆయన అకాల మరణం చెందడం వల్ల, లేకపోతే ఆయన ఆర్టిస్ట్గా కూడా అద్భుతంగా. జంధ్యాల గారితో చిరంజీవి గారు ఎందుకు చేయలేకపోయారు? జంధ్యాల సినిమా చంటబ్బాయి సినిమా డైరెక్షన్ చేశారు కదా. ఓకే, అంటే అది మరీ పెద్ద హిట్ కాదు కానీ డీసెంట్ హిట్ అది. అదే ఆయన మార్కు సినిమా కాదు, ఆపద్ బాంధవుడు సినిమాలో జంధ్యాల యాక్ట్ చేశాడు కానీ డైరెక్టర్గా ఆయన మార్క్ సినిమా అనేది చంటబ్బాయిలో కామెడీ ఉంటుంది. ఓకే, చంటబ్బాయిలో ఇప్పుడు యండమూరి రవీంద్రనాథ్ ఎలా ఫేమస్, మల్లాది వెంకటకృష్ణమూర్తి కూడా మంచి ఫేమస్. ఓకే, ఆయన రచనలు కూడా సినిమాలుగా వస్తుండేవి. సో ఆ సినిమాని తీశారు. అయితే అది మరీ అంటే అప్పటికి చిరంజీవికి ఉన్న రేంజ్లో ఆ సినిమా హిట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అవ్వలేదు. బట్ అంటే చిరంజీవి కూడా బేసిక్గా ఆయన కామెడీ అంటే చాలా ఇష్టం. కామెడీ కూడా ఎరగదీసేస్తాడు. ఇప్పుడు రౌడీ అల్లుడు సినిమా గురించి ఇందాక మనం చెప్పుకున్నాం, అందులో కామెడీ అసలు నాకు భలే ఇష్టం, సూపర్ ఉంటుంది అందులో. అంటే డాన్సులు, పర్ఫార్మెన్స్ అలాగే కామెడీ కూడా ఆయన అసలు ఎరగదీసేస్తాడు. ఇప్పుడు గరాణమగుడు కానీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాలి అంత ఇప్పటికీ కూడా అది బాగా పాపులర్ కదా. ఆయన కామెడీ అది డైరెక్టర్లు చెప్పిందేనా చేస్తారో స్వయంగా కాదు. అంటే డైరెక్టర్ మామూలుగా చెప్పగలుగుతాడు తప్ప పూర్తిగా ఆ రేంజ్లో పర్ఫామ్ చేయమని ఎవరు చెప్పలేరు కదా. అంటే కె విశ్వనాథ్ లాంటి ఒకరిద్దరు డైరెక్టర్స్ మాత్రమే మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారండి. అంటే అది మనకి చంద్రమోహన్ గారి ఇంటర్వ్యూలో చెప్తాడు. కె విశ్వనాథ్ ఆయనకి మీకు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఆయన ఏది చెప్తాడు, కె విశ్వనాథ్ మరి లేరంటే నాకు కె విశ్వనాథ్ మంచి డైరెక్టర్, నా అద్భుతమైన సినిమాలు ఇచ్చాడు నాకు, కానీ నాకు దర్శకుడిగా ఆయన అంటే నాకు పెద్దగా ఇది ఉండదు అని. ఎందుకని అంటే ఆయనే మొత్తం చేసి చూపిస్తాడు. ఇంకా చెప్పేసి వదిలి ఆర్టిస్ట్కి ఇచ్చేయాలి, ఏం చేయాలన్నది ఆర్టిస్ట్కి కొంత ఇది ఇవ్వాలి, ఫ్రీడమ్. అలా కాకుండా మొత్తం ఆయనే యాక్ట్ చేసి ఆ యాక్ట్ చేసిన దాంట్లో కొంతమేర నటించినా కూడా పర్వాలేదు అనేలాగా చేసేస్తాడు. అంటే రైటర్ వేన్లో అంటే డైరెక్షన్లో అద్భుతమైన సినిమాలు కదా ఆయనకి. సిరిసిరిమవ్వ కానీ, శంకరాభరణం కానీ, సీతామహాలక్ష్మి కానీ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. కానీ ఆయన చెప్పడం అలాగా ఇప్పుడు చిరంజీవి పర్ఫార్మెన్స్ కామెడీ కానీ మరొకటి కానీ డైరెక్టర్ మొత్తం చేసి ఎక్కడ చూపిస్తారు వాళ్ళు? ఎవరైనా సరే ఏదైనా ఇప్పుడు ఎన్టీ రామారావుది ఇలా నడుచుకుంటూ సీన్ ఉంటుంది అనుకో, అది డైరెక్టర్ చేసి చూపించలేడు కదా. సార్ మీరు ఇలాగ ఇంత టీవీగా నడుచుకుంటూ రావాలి, ఇలా గద పట్టుకొని అని చెప్పలేరు కదా. అది ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే చిరంజీవి ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వాళ్ళు జస్ట్ సీన్ చెప్పి వదిలేస్తారంట. దాన్ని బట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ అది అలాగా కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పడు. చిరంజీవి కొన్ని సినిమాలు అయిన తర్వాత ఎవరైనా సరే డైరెక్టర్స్ చెప్పే సాహసం కూడా చేయరు. సీన్ ఇచ్చేసి ఇలాగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటన్నదా పైన చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు అల్లుకుపోతారు అన్నమాట. ఓకే.
చిరంజీవి ఖైదీ తర్వాత ఎక్కువ సినిమాలు ఏ డైరెక్టర్తో చేశారు? కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు చేశారు. వాళ్ళ కాంబినేషన్లో ఎక్కువ హిట్లు కూడా ఉన్నాయి. ఓకే. అలాగే కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో అడవి దొంగ అనుకుంటా ఫస్ట్ సినిమా. వాళ్ళ కాంబినేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జగదేకి వీరుడు అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానామగుడు, కొండవీటి రాజా, సూపర్ డూపర్ హిట్లు చాలా ఉన్నాయి. డిసప్పాయింట్ చేసిన సినిమాలు తక్కువ, అదే 2-3 సినిమాలు అలాగ ఉంటాయేమో. వీళ్ళు ఈ ఖైదీ టు ఘరానా దొంగలో మన కోదండరామిరెడ్డి, కె రాఘవేంద్రరావు, విజయ్ బాపినీడు, మగ మహారాజు, ఖైదీ నెంబర్ 786, తర్వాత గ్యాంగ్ లీడర్ అనేది చాలా దాన్ని హిందీలో కూడా దాన్ని రీమేక్ చేశారు. ఓకే. ఆజ్కా గుండారాజ్ అని హిందీలో కూడా రీమేక్ చేశారు. అది అంటే పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన సాంగ్స్, బప్పీలారి సాంగ్స్ అసలు మామూలుగా ఉండవు ఆ సినిమాలో, గ్యాంగ్ లీడర్ సినిమాలో. అలాగా ఈ నలుగురు, ఇంకా కె విశ్వనాథ్ డైరెక్షన్లో కూడా శుభలేఖ తర్వాత స్వయం కృషి చేశారు. కానీ ఓకే, అది అంటే మరీ ఈ సినిమాలతో పోల్చినప్పుడు ఎప్పుడు మాస్ సినిమాలు ఎప్పుడు కూడా ఒక రేంజ్లో ఉంటాయి. క్లాస్ అంటే అలాగన్నమాట. అలాగే కె బాలచంద్ర డైరెక్షన్, అదేంటి రుద్రవేణ సినిమా కె బాలచంద్ర కాదు, వీళ్ళ ఓన్ బ్యానర్లో కొన్ని చేశారు. చిరంజీవి గారి బ్యానర్లో చేశారు. అలాగే అంటే కమర్షియల్ సినిమాలే కాకుండా ఇలాగా ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ మూవీస్ చేయాలనే ఒక తపనలో భాగంగా ఆయన అంటే అది వేరే వాళ్ళ బ్యానర్లో ప్రయోగం చేసి వాళ్ళు నష్టపోవడం ఇష్టం లేక, ఒకవేళ ఎందుకంటే కొన్ని సినిమాలు అవార్డు విన్నింగ్ సినిమాలు అప్పట్లో రివార్డులు రావడం అనేది కష్టంగా ఉండేది. అందుకని ఈయన ఒక బ్యానర్ పెట్టి అటువంటి సినిమాలు చేశారు. అందులో భాగంగా తీసిన సినిమా రుద్రవేణ. చిరంజీవి అంటే స్వయం కృషి అంటే చిరంజీవి, స్వయం కృషితో పైకి వచ్చిన హీరో అంటే చిరంజీవి పేరు వస్తుంది. అవునవును. ఆ చిరంజీవి చేసిన సినిమా స్వయం కృషి. దానికి ఆయన యాక్టింగ్కి సంబంధించి నంది అవార్డు కూడా వచ్చింది సార్. అవును. ఆ సినిమా అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించింది సార్? ప్రభంజనం కాదు కానీ బాగా ఆడింది. నువ్వు అన్నట్టు స్వయం కృషికి ఆయన నిలువెత్తు నిదర్శనం కాబట్టి ఆ సినిమాతో చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. విజయశాంతి, కె విశ్వనాథ్ డైరెక్షన్ అంతకుముందు చేసిన శుభలేఖ సినిమా కూడా చాలా డీసెంట్ సినిమా, చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు చూసినా కూడా మనం కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సుమలత అందులో హీరోయిన్. అలాగే సుధాకర్కి ఫస్ట్ సినిమా, అందుకనే ఆయన ఇంటి శుభలేఖ ఉంటుంది. అతను మేనరిజం కానీ అందులో నాకు మన సత్యనారాయణ అంటే ఈ శుభలేఖ సుధాకర్ ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ భలే గమ్మత్తుగా ఉంటుంది. అంటే విలన్ కొంచెం కామెడీ, అంటే ఎక్కువ కట్నం కోసం కొడుకు ద్వారా ఎక్కువ విపరీతమైనటువంటి కట్నం రాబట్టుకోవాలని ఒక ఇది చేసే క్యారెక్టర్ అనమాట. అది భలే పండిస్తాడు. అలా ఆ సినిమా తర్వాత వచ్చిన స్వయం కృషి కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో మంచి హిట్ సినిమా. అంటే ఎంతసేపు ఇప్పుడు అప్పట్లో ఈ యాక్షన్ సినిమాలు వరుసగా చేస్తున్న టైంలో దొంగ మొగుడు అని ఇటువంటి సినిమాలు వరుసగా చేస్తున్నప్పుడు వచ్చిన సినిమా కావడం వల్ల కూడా ఈ అంటే ఫ్రెష్గా ఎప్పుడు యాక్షన్ ఫైట్లు, డ్యాన్సులు అది ఇది, అంటే ఇందులో డ్యాన్సులు ఉంటాయి, పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటాయి, బట్ డీసెంట్ క్లాస్ అన్నమాట. చిరంజీవి చెప్పులు కుట్టేసి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు సార్ అప్పుడు? అంటే అది ఇందులో భాగంగా కదా. ఓకే. అది అంటే ఆ క్యారెక్టరైజేషన్లో భాగంగా చూపించారు కాబట్టి, అంటే వేరే అది ఇంకో రకంగా చూపిస్తే అబ్జెక్షన్ చెప్తారు తప్ప, మామూలు వృత్తిపరంగా తను అది చేసి ఆ స్థాయి నుంచి చెప్పులు కుట్టే స్థాయి నుంచి చెప్పుల దుకాణాలు పెట్టే స్థాయికి ఎదగడం కాబట్టి దాన్ని పెద్దగా ఇప్పుడు నువ్వు అడుగుతుంటే కూడా నాకు అది అబ్జెక్షన్ పెట్టడం కానీ లేకపోతే అప్పట్లో అవడం కానీ స్టార్ హీరోలు ఏదైనా ఇలాంటి చోటు చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అట్టేది అలా ఉండేదని అదేం లేదు. అదేమైనా ఉంటే మనకి గుర్తుండే ఉంటుంది. అటువంటి అలా హర్ట్ అవ్వడం కానీ అదేం లేదు. దాన్ని పాజిటివ్గానే తీసుకున్నారు. సినిమా అంటే మరీ కె విశ్వనాథ్ గారి సినిమా కావడంతో ఇంకా నెగిటివ్ ఇదేం లేదు. కాకపోతే ఇప్పుడు ఒక ఘరానా మొగుడు లేకపోతే ఒక గ్యాంగ్ లీడర్ లేకపోతే ఇలాగా సినిమాలతో పోల్చినప్పుడు కమర్షియల్గా అంత పెద్ద హిట్టో కాదో నాకు తెలియదు, కానీ మంచి హిట్ అది. అంటే కె విశ్వనాథ్ గారు అంటే కొంచెం విలువలతో కూడిన విధంగా ఉంటుంది. కొంచెం ఇప్పుడు కె విశ్వనాథ్ గారి సినిమాలో ఒక సాగర సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, ఆ క్లాసికల్ సినిమాలైనా క్లాస్ సినిమాలైనా కూడా కమర్షియల్ కూడా చాలా పెద్ద హిట్ అని.
స్వయం కృషి దాంతో పోల్చితే మరీ అంత పెద్ద హిట్ కాకపోయినా చాలా డీసెంట్ హిట్. ఓకే. అదే ఆ సినిమా స్వయం కృషి తర్వాతే స్వయం కృషి అంటే చిరంజీవి అన్న విధంగా వచ్చిందా అంతకు ముందు కూడా అంటే ఈయన అంటే సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనేది ముందు నుంచి ఉంది కాబట్టి ఒక చిన్న స్థాయి నుంచి ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ అది ఏం లేకుండా వచ్చిన వ్యక్తిగా అప్పటికే ఆయన ఉన్న ఇమేజ్ ఈ స్వయం కృషి అనే సినిమాతోటి బాగా అది అడాప్ట్ చేసుకున్నారు జనాలు. పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది కూడా చూపిస్తారు అందులో. అదే సినిమా అందులో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అవును. విజయశాంతి చిరంజీవి కాంబినేషన్ అంటే కె విశ్వనాథ్ పాటల పిక్చరైజేషన్లో ఆయనది ఒక సెపరేట్ ఒక బాణీ ఉంటుంది కదా, అలాగా ఇప్పటికీ మనం చూస్తే అది తన్మయత్వంతో చూసేలాగా ఒక గ్రేస్ మంచి ఇదిగా ఉంటాయి, చాలా బాగుంటాయి సినిమాలు. రాఘవేంద్రరావు గారి సినిమాలలో చిరంజీవి గారితో చేసినవి అందులో బాగా హిట్ అయిన సాంగ్స్ అంటే ఏం చెప్తారు సార్? ఘరానా మొగుడు అసలు ఒక రేంజ్ హిట్ కదా సాంగ్స్ కానీ. ఈవెన్ రౌడీ అల్లుడులో క్లాస్ సాంగ్స్ ఉంటాయి, మాస్ సాంగ్స్ ఉంటాయి. చిలుక క్షేమమా అన్న పాట ఒకటి ఉంటుంది రౌడీ అల్లుడులో. వన్ ఆఫ్ మై రాఘవేంద్రరావు గారు అంటే ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాంటివి చిరంజీవి గారి సినిమాలో ట్రై చేశారని. చిరంజీవి సినిమాల్లో మరి అలాగే ట్రై చేశారు లేదా అంత నాకు గుర్తు రావట్లేదు. ఘరానా మొగుడులో కూడా అలా ఎక్కడ పెట్టారు. ఘరానా మొగుడులో లేదు, రౌడీ అల్లుడు లేదు, జగదేకి వీరుడు అతిలోక సుందరి అయ్యేం లేవు కదా. కానీ సాంగ్స్లో ఇప్పుడు జగదేకి వీరుడు అతిలోక సుందరి సాంగ్స్ మామూలుగా ఉంటాయా కదా, అంటే మామూలుగానే చిరంజీవి సినిమాల్లో సాంగ్స్కి సపరేట్ ఇది ఉంటుంది. వీళ్ళ సినిమాల్లో ఇప్పుడు అడవి దొంగ కానీ కొండవీటి రాజాలో అసలు ఆ పాట చూడు, మంచం వేసి దుప్పట్టేసి మల్లెపూలు, అది ఇప్పటికి కూడా మనం తర్వాత ఎవరో హీరో నరేష్ ఎవరో దాన్ని రీమిక్స్ చేశారు. అలాగా డెఫినెట్గా అంటే పాటలు తీయడంలో కె రాఘవేంద్రరావు ఒక సెపరేట్ ఇది కదా, ఒక ప్రత్యేకమైనటువంటి ఇది. కృష్ణతో తీసినా, సోహన్ బాబుతో తీసినా, ఈవెన్ ఎన్టీఆర్తో ఎవరితో తీసినా కూడా ఆయన ముద్ర అనేది కనబడేలాగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇంకా దానికి డాన్సుల్లో స్పెషలిస్ట్ అనేటువంటి చిరంజీవి యాడ్ అయితే ఇంకెలా ఉంటుంది. కాబట్టి ఆయన సినిమాలు అన్నిట్లోనూ ఇది స్పెషల్గా ఉంటాయి. ఆయన గ్రేస్ చూపిస్తారు. అవునవునవును. ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కొడిపెట్ట సాంగ్ ఆయన శిష్యుడు రాజమౌళి కూడా మగధీర సినిమాలో అవునవును దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకున్నారు, రీమేక్ చేశారు. అవును. అంటే ఆ సినిమా విజయంలో కీరవాణి సాంగ్స్, నగ్మ, వాణి విశ్వనాథ్ ఇలాగా అప్పట్లో పెద్ద సెన్సేషన్ కదా ఘరానా మొగుడు అనే సినిమా. అంటే ఆ సినిమా తర్వాత ఇప్పుడు బిగ్గర్ దాన్ బచ్చన్ అని అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి చిరంజీవి ఎదిగాడని చెప్పి ఒక ది వీక్ అనే ఇప్పటికీ కేరళ నుంచి ఒక ఇంగ్లీష్ వీక్లీ వస్తుంది. ఆ వీక్లీలో కవర్ స్టోరీ కింద వేసారు, ఇప్పటికీ చెప్తారు. అది మనకి నెట్లో కొట్టినా కూడా బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి. అప్పట్లో అమితాబ్ బచ్చన్ అంటే ఆల్ ఇండియా మార్కెట్ ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ తీసుకునే రెమ్యునరేషన్ కంటే కూడా తెలుగు హీరో అయినటువంటి చిరంజీవి తీసుకోవడం అనేది అప్పట్లో ఒక జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయిందనమాట. అంటే ఘరానా మొగుడు తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా ఆపద్బాంధవుడు సినిమాకి ఆయన హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాడని చెప్పి అప్పట్లో పెద్ద ఇది జరిగిందనమాట. అంటే ఆ రేంజ్ అంటే ఘరానా మొగుడు సక్సెస్ కావడం వల్లే కదా ఆపద్బాంధవుడికి ఆ రేంజ్ రెమ్యునరేషన్. ఘరానా మొగుడు మామూలుగా హిట్ అయ్యి ఉంటే రెమ్యునరేషన్ అదే రెమ్యునరేషన్, లేకపోతే ఇంకొక 1 కోటి 2 కోట్లో ఎక్కువ ఇస్తారు, కానీ మరీ అసాధారణ స్థాయిలో ఇవ్వరు కదా. ఆ రేంజ్లో ఘరానా మొగుడు ఒక ఊపేసిందని చెప్పొచ్చు సినిమా. ఓకే. అంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి కారణం అంటే ఒక జర్నలిస్ట్ ఏదో రాశారని మొన్న చెప్పారు, ఆ స్ఫూర్తితోనే బ్లడ్ బ్యాంక్ పెట్టానన్నారు. అంటే ఈ సినిమాల్లో ఆయనకున్న క్రేజ్ని అటువైపు, ఎందుకంటే అప్పట్లో బ్లడ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు, అభిమానులు కూడా భారీగా ఉన్నారు. ఆయన ఒక పిలుపు ఇవ్వడంతో చాలామంది వచ్చారు. అప్పుడు ఎలా ఉంది సార్ అసలు పరిస్థితులు? అదే మొదటిసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు అది ఒక ఉద్యమంలాగా ఉండేది. ఓకే. ముఖ్యంగా ఇందాక అన్నట్టు రక్తదానం చేయడానికి అంటే మనం రక్తం ఇస్తే మనకి కాదు, మనలో నీరసం వచ్చేస్తే మన రక్తం అంతా జనరల్గా మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలి రక్తం కారినప్పుడు భయపడిపోతాం కదా, అమ్మో రక్తం అంతా కారిపోయింది, లీటర్ రక్తం కారిపోయింది, 6 లీటర్ రక్తం కారిపోయింది అని కంగారు పడిపోతారు. కానీ రక్తదానం పట్ల చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఒక అవగాహన, మనం సంవత్సరానికి 2-3 పర్యాయాలు రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది
అనే విషయం ఆ విషయం ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. దాని పట్ల అవగాహన, ఇప్పుడు ఈవెన్ నేత్రదానం పట్ల కూడా పెద్దగా అవగాహన ఉండేది కాదు. నేత్రదానం ఏంటి, చనిపోయిన తర్వాత, మనం బతికొండగా మన కళ్ళు పీక్కొని వెళ్ళిపోరు కదా, అదే మనం చనిపోయిన తర్వాత అవి తీసుకోవడానికి వీలుగా ముందే దాన్ని మనం అగ్రిమెంట్, అదే దాన్ని ఇది చేయడం అన్నమాట. నాకు ఇష్టమే నా మరణానంతరం అంగీకార పత్రం ఇవ్వడం. అలాగా ఆ రక్తదానం పట్ల, నేత్రదానం పట్ల విపరీతమైనటువంటి అవగాహన కలిగించడంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ విపరీతమైనటువంటి కృషి చేశారని మనం చెప్పొచ్చు. అప్పట్లో ఫ్యాన్స్ కూడా చాలా ఉవ్వెత్తున వచ్చారు బ్లడ్. అవునవును. అంటే ఇప్పటికీ కూడా మనకు తెలియదు, కానీ ఇప్పటికీ కూడా ప్రతి ఫ్యాన్ వాళ్ళ బర్త్డేకి కానీ చిరంజీవి బర్త్డేకి కానీ పవన్ కళ్యాణ్ బర్త్డేలకు కానీ ఏదో అకేషన్ ఏదన్నా ఏ అకేషన్ ఉన్నా కూడా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. అది అంటే ఇప్పుడు సినిమాల ద్వారా ఆయన ఎంత పేరు సంపాదించుకున్నాడో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంతకంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడని మనం చెప్పొచ్చు. ఈవెన్ మన కరోనా టైంలో మనం ప్రత్యక్షంగా చూసాం ఇండస్ట్రీలో అందరికి కూడా. అంటే ముందు భరోసా, మన వెనకాల వీళ్ళు ఉన్నారు, చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్ మన వెనకాల ఉన్నాడు, మనకేం పర్వాలేదు, మన ఇంట్లో పిల్లలకు కానీ మన ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటారని ఒక భరోసా కల్పించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఎప్పుడైతే ఆయన చిరంజీవి గారు ముందుకు వచ్చి ఇవ్వడం స్టార్ట్ చేశాడో మిగతా అందరు హీరోలు స్పందించడం, ప్రత్యేకించి దానికోసం కరోనా కోసం ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేయడం కదా. మనం కూడా జర్నలిస్టులుగా మనం కూడా 2-3 పర్యాయాలు తీసుకున్నాం కదా. అలాగా ఆయన ఇన్స్పిరేషన్ తోటి మిగతా వాళ్ళు కూడా రావడం ఇవన్నీ జరిగింది. ఆ రకంగా ఇప్పటికి కూడా ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనకు బయట తెలిసేవి కొన్ని తెలియకుండా, అంటే ప్రతిదీ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు కదా. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున కోట్లాది రూపాయలు ఆయన సమాజం కోసం, అభిమానులు కావచ్చు, లేకపోతే వేరే అవసరాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సహాయాలు చేస్తుంటారని, సహాయాలు అందుకున్న వాళ్ళు కూడా మనకి చెప్తుంటారు. చిరంజీవి చేసే సేవా కార్యక్రమం ఇన్స్పిరేషన్ గానే ఎంతోమంది చేస్తున్నారు. తమిళ హీరో సూర్య కూడా ఆయన ఫౌండేషన్ పెట్టడానికి చిరంజీవి స్ఫూర్తి అని కూడా చెప్పారు. అవును. అంటే అప్పట్లో హీరోల్లో అంటే బసవతారకం అది క్యాన్సర్ హాస్పిటల్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాగ ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడానికి నాకు తెలిసినంత వరకు మన సౌత్ ఇండియా హీరోస్లో, నార్త్ ఇండియాలో క్యాన్సర్ హాస్పిటల్ అంటే అదే అంటే అవును, ఇలాగ ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టడం దానికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా మనం మెగాస్టార్ని చెప్పొచ్చు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు 100వ సినిమా చిరంజీవి గారితో చేశారు కదా, అది ఎలా సెట్ అయింది, ఆ తర్వాత ఎలా ఉండింది సార్? అది కోదండరామిరెడ్డి, కె రాఘవేంద్రరావు వీళ్ళతో వరుస సక్సెస్లు, వరుస విజయాలు అది ఉన్న టైంలో దాసనారాయణరావు గారు కాంబినేషన్లో సినిమా చేయాలని అభిమానుల నుంచి కానీ నిర్మాతల నుంచి కానీ కొంత ఇది ఉండేది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని ఒక ప్రయత్నం చాలా రోజులుగా చేసిన తర్వాత ఈ లంకేశుడు సినిమాతో, అంటే దాసనారాయణరావు గారు నువ్వు చెప్పినట్టు 100వ సినిమా అది, ఆయన ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లాగా ఉండాలని చెప్పి ఆయనకి 100వ సినిమా, కానీ వాళ్ళ కాంబినేషన్లో ఫస్ట్ సినిమా. ఓకే. అయితే అంటే లంకేశుడు సినిమా కమర్షియల్గా హిట్టే, కానీ ఫ్యాన్స్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా మొత్తం భూమి ఆకాశం ఇదైపోయే దద్దరిల్లేలాగా ఉండాలని కోరుకుంటారు కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవడంలో వాటిని రీచ్ అవ్వలేకపోయింది తప్ప సినిమా అది డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. అలాగే మనం ఇందాక చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన డైరెక్టర్స్ కె రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, విజయబాబు, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో కూడా మంచి సినిమాలు. ఇప్పుడు యముడికి మొగుడు అసలు ఒక రేంజ్ హిట్ అది కదా. అలాగే రవిరాజ పినిశెట్టి, చిరంజీవి కాంబినేషన్లో కూడా వచ్చిన సినిమాలు మంచి హిట్ అవ్వడం జరిగింది. అయితే దాసనారాయణ కాంబినేషన్లో మరి అదే లాస్ట్ అనుకుంటా, తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయిన ఇది లేదు. ఆ సినిమా అంటే దాసనారాయణరావుకి 100వ సినిమాగా అది, తర్వాత ఎప్పుడో 150 సినిమా బాలకృష్ణతో ఆయన చేసినట్టున్నాడు డైరెక్టర్గా. తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఏం రాలేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ అంత ఎక్కువ రావడం వల్లే సినిమాకి డీసెంట్ వచ్చిందని. అవును. అంటే ఆ టైటిల్ కూడా లంకేశ్వరుడు అనే ఒక పవర్ఫుల్ టైటిల్, సాంగ్స్ మళ్ళీ చాలా బాగుంటాయి అందులో. సో చూశారు కదా, ఖైదీ నుంచి ఘరానా మొగుడు వరకు చిరంజీవి సినిమాల ప్రస్థానం ఎలా ఉండింది ఏంటి అప్పాజీ గారు మనకు విశ్లేషించారు. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.